మామయ్య గారు మీకు స్వీట్స్ అంటే ఇష్టం కదా, మీకోసమే తీసుకొచ్చాను, తీసుకోండి. బంగారం లాంటి పిల్ల మనకేం కావాలో తెలుసుకొని తెచ్చిస్తుంది. ఎందుకు తెచ్చిదు? అన్ని తెచ్చిస్తుంది. దాని అబ్బ సొమ్ము తెచ్చిపెట్టిందా? మన సొమ్మే మనకి తెచ్చేస్తుంది. అయినా ఎప్పుడో ఇస్తానన్న కట్నం ఇంతవరకు ఇవ్వలేదు. అలాంటి దాన్ని నెత్తిని పెట్టుకొని పొగడ్డానికి సిగ్గులేదా నీకు? పోయినసారేమో అబ్బాయి గారు సినిమాలో డైలాగ్ వాడేశాను. ఈసారి మా అత్తయ్య గారు నన్ను ఏమైనా గెలుపుకోవాలి, ధైర్యం చేసైనా సరే ఈ సినిమాలో డైలాగ్ వాడేస్తా. 7 గజాలు చీర కట్టుకొని కోడల రక్తం పీల్చుకొని తాగే నీకే సిగ్గు లేనప్పుడు కోడల్ని కూతుర్లా చూసుకునే మామయ్య గారికి ఎందుకే సిగ్గు? ఆడదానికి ఆడదే శత్రువు అన్న నిజాన్ని నిరూపించిన ఓ మీసాలున్న అత్త, నువ్వు నిజంగానే ఆడదానివై ఉంటే మరో ఆడదాన్ని కన్నీళ్లు చూసి కరిగిపోయేదానివే. ఇలా రాక్షసిలాగా పీడించుకు తినేదానివి కాదు. అయినా దేవుడు నీకు పెట్టింది గర్భసంచి కాదే, డబ్బు సంచి. నీ కొడుకు పెళ్లి పేరుతో కట్నం డబ్బులు తీసుకొని బతకాలనుకున్న రాక్షసివి. అలా అని అందరు కోడలు అంటారు అత్తయ్య గారు, కానీ నేను మాత్రం అనలేను. ఎందుకంటే నేను మీ కోడల్ని. నా మనసులో అలాంటి ఆలోచనలు ఎలా వస్తాయి చెప్పండి? ఏమన్నా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. తిట్టకున్నాను, భలే తిట్టింది.